ఈ ప్రభుత్వాలు కేవలం మద్యాన్ని నమ్ముకొని ఈరోజు పాలన కొనసాగిస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. గత ప్రభుత్వం మద్యం ఏర్లై పారుతూ ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే విధంగా అదే దారిలో నడుస్తా ఉన్నది. ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని వైఖరి మార్చుకొని బెల్ట్ షాపులను అరికట్టాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే మొట్టమొదలు బెల్ట్ షాపులను గ్రామాలలో మూసివేయిస్తాం, మద్యాన్ని అరికడతామని చెప్పేసి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఇలా వాగ్దానాన్ని తీసి గట్టు మీద పెట్టి వాళ్ళు జోక్యం చూస్తా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పట్టిన గతే నీకు పట్టబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించడానికి గద్దె మీదకి తీసుకురావడానికి మద్యాన్ని ప్రధానంగా చేసుకొని ఆ రోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ముందు భాగాన ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఉద్యమాన్ని ఏ విధంగా అయితే నడిపించిందో ఈ మద్యాన్ని అరికట్టకపోతే రేపు రాబోయే కాలంలో అదే గది పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.